హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై నేను సింపుల్గా క్విక్గా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా మనం లేతగా ఉన్న బెండకాయలు అయితే తీసుకోవాలి. ఒక 1/2 kg అలా తీసుకొని వాష్ చేసుకొని మనం ఒక డీప్ ప్యాన్ అయితే తీసుకుని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుని దానిలో ఫస్ట్ పల్లీలు అయితే వేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు కొంచెం ఫస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అండ్ అలానే ఎండుమిర్చి కూడా వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఆప్షనల్. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళైనా వేగన్ ఫుడ్ తినే వాళ్ళైనా స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్లో నుంచి సైడ్కి తీసేసుకోవచ్చు, మెత్తబడిపోకుండా ఉంటాయి. లేదు అనుకుంటే దానిలోనే డైరెక్ట్గా కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. అది ఆప్షనల్, తీసుకోవడం తీసుకోకపోవడం అనేది. తాలింపు సైడ్కి తీసుకునేటట్టయితే ఫస్ట్ తాలింపు తీసేసుకుని మనం ఫైన్గా చాప్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు. మూత పెట్టుకోవడం వల్ల ఎక్కువ స్టిక్కీగా అట్లా వస్తుందేమో అనుకుంటారు. మనం మూత పెట్టినా పెట్టకపోయినా వస్తుంది, కానీ మూత పెడితే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా మూత పెట్టుకునే కుక్ చేస్తాను. ఇలా తిప్పుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మూత తీసుకొని ఆ స్టిక్కీనెస్ అంతా కూడా స్లోగా పోతూ ఉంటుంది. పోయిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకుని పక్కన పెట్టుకున్న తాలింపు అయితే ఇలా ఇప్పుడు మొత్తం స్టిక్కీనెస్ పోయిన తర్వాత బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఒక 80% మగ్గిపోయాయి అన్నప్పుడు ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. అందులో వేసుకొని ఇక్కడ మనం పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. లైక్ సాల్ట్, పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మొత్తం అంతా కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా అన్ని బెండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes మనం లో టు మీడియంకి మధ్యలో పెట్టుకుని ఫ్లేమ్ మనం స్లోగా తిప్పుకుంటూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటూ అలా ఉంటే కనుక మనం ఫ్రైలో యాడ్ చేసిన సాల్ట్ కొంచెం వాటరీగా అవుతుంది. అయినప్పుడు ఆ కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది, ఉప్పు కారం. అలా స్లోగా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఫ్రై చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది. అండ్ మనకి ఎక్కడా కూడా ముక్క అయితే చితకలేదు. మనం మూత పెట్టుకోవడం వల్ల ముక్క అయితే ఏం చితకదు. మనం ఎక్కువ తిప్పేస్తే అలా పాడవుతుంది.